ఈ వీడియోలో మృత్యుంజయ మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధభరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాము. దోస పండు తొడిమ నుండి వేరుపడు విధముగా మేము కూడా మరణము నుండి విముక్తి పొందాలి. ఈ మంత్రంలో ఉర్వారు అంటే దోస పండు లేదా కీరకాయనే ఎందుకు ఉదాహరణగా చెప్పారు. ఇందులో ఉన్న నిగూఢ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దోసకాయ లేదా కీరకాయలో చాలా రకాల జాతులు ఉన్నాయి. అందులో కొన్ని తీగ నుండి ఎలా విడిపోతాయో చూద్దాం. మనం సరిగా గమనిస్తే పండు తీగ నుండి విడిపోతున్నప్పుడు అందులోని విత్తనాలు ఒకే దిశగా కాకుండా 360 డిగ్రీస్ విసిరినట్టుగా పడ్డాయి. ఇలా విత్తనాలు 360 డిగ్రీస్లో పడాలి అంటే అవి లోపల ఒక ప్యాటర్న్లో ఉంటేనే కుదురుతుంది. ఆ ప్యాటర్న్ ని ఫైబొనాక్సీ సీక్వెన్స్ అంటారు. అసలు ఫైబొనాక్సీ సీక్వెన్స్ ఏంటో చూద్దాం. 0 + 1 = 1. 1 + 1 = 2. 1 + 2 = 3. 2 + 3 = 5. 3 + 5 = 8. ఇలా మన నార్మల్ నంబర్స్ ని దాని ముందు నంబర్స్ తో యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైబొనాక్సీ సీక్వెన్స్ వస్తుంది. ఈ ఫైబొనాక్సీ సీక్వెన్స్ నంబర్స్ ని స్క్వేర్ గా గీసి వాటి ఎడ్జెస్ ని జాయిన్ చేస్తే మనకి మీరు చూస్తున్నట్టుగా స్పైరల్ షేప్ వస్తుంది. ఈ స్పైరల్ ని సరిగా గమనిస్తే ఇది ప్రకృతిలో ప్రతి చోటా కనిపిస్తుంది. శంఖంలో చూడొచ్చు, ప్రతి పువ్వులో, తీగలో, చెట్టులో, సముద్రపు అలలో, సుడిగాలిలో, ఇంకా మనిషికి తెలిసిన అతిపెద్ద పాలపుంత కూడా ఈ స్పైరల్ షేప్ లోనే ఉంది. ఈ ఫైబొనాక్సీ సీక్వెన్స్ పువ్వులలో ఎలా ఉందో, ముఖ్యంగా సన్ ఫ్లవర్ లో సీడ్స్ ఎలా ఫార్మ్ అవుతాయో చూద్దాం. ప్రతి పువ్వు మధ్య బిందువులో విత్తనాలను వికసిస్తుంది. విత్తనాలు మధ్యలో కనిపించే విధంగా నెట్టివేయబడతాయి. దీని వలన పువ్వుకి చక్కని స్పైరల్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ స్పైరల్స్ ఎన్ని క్రియేట్ అవుతాయో చూద్దాం. పువ్వులోని స్పైరల్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకుంటే అందులోని కుడివైపుకి ఉన్న స్పైరల్స్ అన్ని 55 ఉంటే ఎడమవైపు ఉన్నవి అన్ని 34 ఉంటాయి. మనం మధ్యలో ఫోకస్ చేస్తే 21 ఉంటాయి. ఇంకా మధ్యలోకి వెళ్తే 13 ఉంటాయి. సరిగా గమనిస్తే ఇవ్వని ఫైబొనాక్సీ నంబర్స్ ఏ. ఈ ఫైబొనాక్సీ సీక్వెన్స్ నంబర్స్ ని ఒకదానితో ఒకటి భాగిస్తే మనకి దాని వాల్యూ 1.618కి క్లోజ్ గా ఉంటుంది. మనం ఎంత పెద్ద ఫైబొనాక్సీ నంబర్ తీసుకున్నా దీనినే గోల్డెన్ రేషియో అంటారు లేదా ఫీ అంటారు. ఈ గోల్డెన్ రేషియోని బేస్ చేసుకునే మృత్యుంజయ యంత్రాన్ని చేశారు. మనకు ఒక ట్రయాంగిల్లో ఎక్కువ లెంత్ ఉన్న సైడ్ ని తక్కువ లెంత్ ఉన్న సైడ్ తో డివైడ్ చేస్తే దాని వాల్యూ ఫీ వస్తే దానిని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ 72, 72, 36 డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు ట్రయాంగిల్లో ఉన్న షార్టర్ లెంత్ కార్నర్ ని లాంగర్ లెంత్ తో కలిపితే మనకి ఇంకో గోల్డెన్ ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఇంకో ట్రయాంగిల్ లెన్స్ రేషియో 1/φ ఉంటుంది. దీనిని గోల్డెన్ నోమన్ అంటారు. ఒక గోల్డెన్ ట్రయాంగిల్ తీసుకుని దానికి 2 గోల్డెన్ నోమన్స్ కలిపితే మనకి ఒక పెంటగాన్ వస్తుంది. ఇంకా 3 గోల్డెన్ నోమన్స్ ని కలిపితే మృత్యుంజయ యంత్రం వస్తుంది. ఈ మృత్యుంజయ యంత్రాన్ని మనం దాదాపుగా ప్రతి పురాతన గుడిలో చూడొచ్చు. ఈ మృత్యుంజయ యంత్రానికి ఉన్న ఎండ్స్ పంచభూతాలకు ప్రతీక. అగ్ని, భూమి, గాలి, నీరు, ఆకాశం. ఈ పంచభూతాలతోనే సకల జీవకోటి ఆధారపడి ఉంది.
అందుకే ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, జన్యుపరమైన వ్యాధులతో ఊరంతా బాధపడుతున్నా మృత్యుంజయ హోమం చేస్తారు. మృత్యుంజయ హోమం 45 రోజులు చేస్తారు. ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పగలు, సాయంత్రం జపిస్తారు. ఈ 45 రోజులు ప్రతి 4.5 రోజులకు మృత్యుంజయ యంత్రాన్ని ఈ విధంగా గీస్తూ వస్తారు. 4.5 రోజులు అంటే 108 గంటలు. 108కి గల ప్రాముఖ్యత గురించి ఇప్పటికే ఒక వీడియో చేశాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఇలా ఖచ్చితమైన గోల్డెన్ నోమన్, గోల్డెన్ ట్రయాంగిల్స్ ఉపయోగించి మృత్యుంజయ యంత్రాన్ని గీస్తూ 45 రోజుల పాటు మృత్యుంజయ హోమాన్ని చేస్తారు. ప్రకృతిలోని ప్రతి చెట్టు, పువ్వు, పండు ఎలా అయితే తమ గుణాలను, కణాలను తమ చుట్టూ సంపూర్ణంగా వ్యాపించి సంతృప్తిగా పండుతున్నాయో, మనిషి కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా పండిన తర్వాతే కాలం చేయాలి అని మృత్యుంజయ హోమం, మృత్యుంజయ యంత్రం, మృత్యుంజయ మంత్రం లోని నిగూఢ రహస్యం.